రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కీలక నేత కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు నివాసాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మెరుపుదాడులకు దిగారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ పులివెందులలోని ఆయన నివాసాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన ముఖ్యానుచరులైన శంకర్రెడ్డి, సునీల్రెడ్డి ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 10 విభిన్న ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. సోదాల సందర్భంగా ఇళ్ల వద్ద ముందస్తుగా కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. నివాసాలలో ఉన్న కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఈడీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించిన కారణాలు, ఇతర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, దీనిపై మరింత సమాచారం కడప నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కృష్ణ, ఓవర్ టు యూ, చెప్పండి. థ్యాంక్ యూ రాజేంద్ర. ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదైతే పులివెందుల కావచ్చు, అదే విధంగా హైదరాబాద్ లో కూడా ఈడీ సోదాలు కూడా జరుగుతున్నాయి. అదే విధంగా పూర్తిలో అయితే దాదాపు 6 చోట్ల వరకు అయితే ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లయితే పూర్తి అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తాన్ని చూస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు సంబంధించిన నివాసాల్లోని ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఈడీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే పూర్తిగా అయితే హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా పులివెందుల మరియు కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఈడీ సోదాలు అయితే నిర్వహించినట్లయితే పూర్తిగా అయితే తెలుసు. అయితే మొత్తానికి ఈ యొక్క ఏదైతే ప్రధానంగా ఆర్థిక లేవాదేయాలా, లేకపోతే మనీ లాండరింగ్, లేకపోతే పూర్తిగా అయితే ఈ యొక్క ఉల్లంఘనకైనా ఇవన్నీ జరుగుతున్నాయి అని కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తులో వెలుగు చూసినటువంటి కొన్ని ఆర్థిక అంశాల అనే ఆధారంగా అయితే ఈ యొక్క సోదాలు జరుగుతున్నట్లయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. పలు రకాల విమర్శలకు అదేవిధంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితులు అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పరిశీలనగా చూస్తే మొత్తానికి గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఏదైతే పత్రాలు కావచ్చు, అదేవిధంగా ఆస్తుల విషయంలో డిజిటల్ సంబంధించి ల్యాప్టాప్ లో హార్డ్ కాపీ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మూలాధారంగా ఈ యొక్క లావాదేవీలు జరిగాయా అనేసి కూడా కొంచెం కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కూడా తెలుస్తుంది రాజేంద్ర. అయితే మొత్తానికి ఈ యొక్క విషయం ఏదైతే ఉందో వివేకానంద హత్యకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనీ లాండరింగ్ కావచ్చు, పెట్టుబడి విషయాల్లో కావచ్చు, అయితే రాజకీయ పరంగానే ఇవన్నీ జరిగాయంటూ కూడా విమర్శలు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూస్తే ఏదైతే మనీ లాండరింగ్ విషయం కిందనే ఈ యొక్క ఈడీ సోదాలు జరుగుతున్నాయని కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన వారు ఎవరైతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అయితే పూర్తిసారి అయితే వారి ఇళ్లతో పాటు కూడా అదే విధంగా 6 చోట్ల కూడా ఈ యొక్క ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లయితే పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.